ద్వారా బీచ్ షాప్స్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విష సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీచ్ తాలూకా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మద్యం తాగిన వాళ్ళు మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే ఈరోజు రోజుకి 4 మహిళలకి హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళలకి అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మద్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,00,000కు పైగా బెల్ షాప్స్ ఏర్పాటు చేశారు. పెర్మిట్ రూమ్స్ కూడా పర్మిషన్స్ విచ్చలవిడిగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 24 గంటలు కూడా బార్లు రన్ అవుతూ ఉండే పరిస్థితి. విశాఖ బీచ్ ని ఈరోజు వైన్ బీచ్ గా మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే విశాఖ నగరాన్ని ఈరోజు ఎంత దారుణంగా దెబ్బతీశారు, ఇక్కడ ప్రశాంతం దెబ్బతీశారో మనం అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంపీ భరత్ గారు 5 లక్షల ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ప్రజలు ఇస్తే అతను ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో మనం అందరము చూసాం. ఎంత దారుణం అంటే ఇక్కడట సర్వే చేస్తే అందరూ కూడా ఈ బీచ్ షాప్స్ ఏర్పాటు చేయడానికి మద్యం అమ్మడానికి అంగీకరించారు, వాళ్ళు సపోర్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు నిజంగా బీచ్ షాప్స్ అనేవి మంచివే అయితే మీ గీతం యూనివర్సిటీ కూడా బీచ్ పక్కనే ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీచ్ షాప్స్ కావాలని ఎవరు అడిగారో మీరు బయట పెట్టండి. అంటే మహిళల మీద అఘాయిత్యాలు జరగడానికి ఆస్కారం కల్పించే ఈ మద్యం షాపులు కావాలని ఏ మహిళలు అడిగారు, ఎవరు అడిగారు, మీరు బయట పెట్టాల్సిందిగా భరత్ గారిని అడుగుతూ ఉన్నాము. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఏంటంటే ఈ మద్యం అనేదంట, ఈ బీర్లు అనేవంట కూల్ డ్రింక్ అంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి అని చెప్పారు. నిజంగా అతనికి ఆ మాట తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పగలరా అని అడుగుతున్నాను. తన కుటుంబ సభ్యులతో వచ్చి ఈ బీచ్ షాప్స్లో కూర్చోగలరా అని నేను అడుగుతున్నాను. అతను రాష్ట్ర అధ్యక్షులు, అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చున్నప్పుడు కార్యకర్తలు వస్తే వాళ్ళకి డ్రింక్స్ టీ కాఫీల బదులు మద్యము బీర్ ఇవ్వగలరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే బీర్ బాటిల్స్ ఇవ్వగలరా ఆతిథ్యం కింద అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు రిషికొండ గురించి చాలా హంగామా చేశారు. మరి ఇప్పుడు ఈ రిషికొండ బీచ్లోనే ఈ మద్యం షాప్స్ పెడుతున్నారు. దీని మీద మీరు వ్యతిరేకమా, దీనికి అనుకూలం అనేది మీరు మీ వాయిస్ చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా మంత్రులు అసలు జీవో ఇవ్వడానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్లో వాళ్ళు కూడా కూర్చొని అంగీకరించడం నిజంగా చాలా దారుణం. అసలు హోంమంత్రి అనిత గారు లాంటిగా వాళ్ళకి హోంశాఖ ఇవ్వడం అంటే నిజంగా ఆ హోంశాఖకి రాష్ట్ర ప్రజలకి మహిళల తరఫున దురదృష్టం అని తెలియజేస్తూ ఉన్నాను. జగనన్న ఈ విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విషనగరంగా చేస్తూ ఉన్నారు. జగనన్న విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే మద్యం షాపుల్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ జగనన్న అసలు విశాఖపట్నంలో తీసుకుంటే బీచ్ రోడ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించారు. పర్యాటకాన్ని అలాగే భక్తిని హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆ రోజు కడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకన్న సాక్షిగా మద్యం అమ్మడానికి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు హిందూ ద్రోహి. ఈరోజు బీచ్ రోడ్లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలు ప్రాంతంలో బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పూనుకున్నారో అప్పుడే అర్థమవుతుంది అతను హిందూ వ్యతిరేకి అనే విషయం. కాబట్టి ఎప్పటికైనా ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. ఈ విశాఖపట్నంలో ఉన్న మహిళలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరూ కూడా ఈ మద్యం షాపుల ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ జీవో ఇచ్చారంటే వీళ్ళకి ప్రజల భద్రత, మహిళల రక్షణ అనేది బాధ్యత లేదు అనే విషయం స్పష్టమవుతుంది. ఎప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని జీవోని వెనక్కి తీసుకోవాలి. అంతవరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.